బాసరా ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన. బాసరా ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. గ్రేట్ జాబ్. గానీ మరి నిజంగా ఒక గొప్ప పని చేసింది గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఎస్పీ గారు ఒక గొప్ప పని చేసింది. ఆమె నిజంగా కూడా బాసర ట్రిపుల్ ఐటీ నేను దత్తత తీసుకుంటా. ఆమె నిజంగా అసలు యాక్చువల్గా ఎందుకనంటే ఇక్కడ బాసరా ట్రిపుల్ ఐటీలో చాలా కాలం నుంచి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆత్మహత్యలకు గల కారణాలు ఏంది, ఎందుకు అవి కొనసాగుతా ఉన్నాయి? దీనిపైన ప్రత్యేకంగా ఒక దానికి దర్యాప్తు బృందాన్ని వేయాల్సిందే, తర్వాత దర్యాప్తు చేయాల్సిందే, తర్వాత ఈ ఆత్మహత్యలను ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ఎవరు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అట్లా పోయి వచ్చింది, ఆమె ఒక్కసారి పోయి వచ్చింది, ఇక సపడే కూకున్నది. తర్వాత అప్పుడు మంత్రులు ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ క్యాంటీన్కి సంబంధించి కూడా ఆ క్యాంటీన్ కూడా ఎవరితో అంటే ఈ కేటీ రామారావు తర్వాత ఈ కవిత వాళ్ళ ఏదో వాళ్ళదంట, మనుషులదంట. దాంతో కొంతమంది రిపోర్టర్లు కలిసి ఆ క్యాంటీన్ బీంటీన్ అంతా మొత్తం యజమాయిషి వాళ్ళే తీసుకొని వాళ్ళకు పురుగులన్నం పెడుతుండ్రు. తర్వాత చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి విద్యార్థులు వానలో ఎండలో 2 రోజుల పాటు ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఇది అంతటిని కూడా దాన్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే. తర్వాత వీసీలు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి అంతా కూడా అంటే యూనివర్సిటీకి సంబంధించి అంతా కూడా దాన్ని చూడాలి. అయితే దానికి ట్రిపుల్ ఐటీకి సంబంధించి దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? దీనిపైన 100% దర్యాప్తు జరపాలి. నిజంగా ఒకవేళ మానసికంగా లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో ఏమైనా ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలి, వాళ్ళకు ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయాలి. నిజంగా ఎందుకనంటే ట్రిపుల్ ఐటీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు అంటే పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 100% దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అక్కడ జానకి షర్మిల గారు అక్కడ ఎవరైతే ఎస్పీగా ఉన్నారో ఆ ఎస్పీ జానకి షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. ఇప్పటి నుంచి అయినా కూడా ఆత్మహత్యలు ఆగాలి. తర్వాత అక్కడికి విద్యార్థులను పంపేటువంటి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం పైన, అక్కడ ట్రిపుల్ ఐటీ పైన, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పైన, తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచండి. అరే ఇప్పుడు చిన్నదానికే వాడు ఆత్మహత్య చేసుకుంటే ఎట్లయితుంది? నిజంగా ఆత్మహత్యలకు మరి ఇదేనా కారణాలు, లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయో అన్వేషించాల్సినటువంటి బాధ్యత మాత్రం 100% ఉంటుంది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.